చూద్దాం. భద్రాచలంలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. రాములోరి కళ్యాణానికి మిథిలా స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10:30 కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ దంపతులు హాజరు కానున్నారు. నేడు కుటుంబ సమేతంగా భద్రాచలానికి సీఎం రేవంత్ రానున్నారు. రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా స్వామి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలను అందించనున్నారు. రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు మరింత నిఘా పెంచారు. ఇక రాములవారి కళ్యాణానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై సీతారాముల కళ్యాణాన్ని వీక్షించనున్నారు. ఇదే అంశంపై భద్రాచలం నుంచి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సీతారామ కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయి. అదేవిధంగా నిన్న సాయంత్రం ఎదుర్కొల్లు కూడా ఘనంగా చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగబోయేటటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక మంది, అంటే ఇటు న్యాయమూర్తులు కావచ్చు, ప్రముఖులు అనేక మంది కూడా ఈ యొక్క కళ్యాణానికి హాజరు కానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే పోలీస్ శాఖ చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ లో చూసుకుంటే ఈ యొక్క ఏదైతే కళ్యాణ మండపానికి సంబంధించి మిథిలా స్టేడియంలో ఇప్పుడు మిథిలా స్టేడియం కి సంబంధించి ఏదైతే కళ్యాణ మండపం దగ్గర పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణానికి హాజరు కానుండడం, అదే 9 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు ఇక్కడ సమర్పిస్తుండటంతో అయితే ఇక్కడ భద్రాద్రి జిల్లా పోలీసులు సుమారు 1800 మందికి పైగా ఈ యొక్క సిబ్బందితో అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్టు కూడా చూడవచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 8 గంటలకు అక్కడ ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఇక్కడికి ఏదైతే కళ్యాణ వేదిక వద్దకు మాత్రం మధ్యాహ్నం 11 గంటలకి ఇక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి కళ్యాణం అయిపోయేంత వరకు ఇక్కడ ఉండి కళ్యాణాన్ని తిలకించి అనంతరం ఇక్కడ నుంచి ఏదైతే సన్నాహి లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేస్తారో, భోజనం చేసిన అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ అక్కడ రెస్ట్ తీసుకుని అనంతరం మళ్ళా వీరు ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ బయలుదేరతారని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క కళ్యాణానికి సంబంధించి ఇటు జిల్లా అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కళ్యాణానికి సంబంధించి పోలీసులు అయితే వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా ఏదైతే మన బార్డర్స్ ఉంటాయి, ఈ బార్డర్స్ లో కూడా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఏదైతే ఇటు మావోయిస్టులకు అనేకమైన సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇక్కడైతే పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. తెలంగాణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు జిల్లాధికారులు, కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇటు ఎస్పీ కూడా పటిష్టమైనటువంటి చర్యలు అయితే తీసుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే కళ్యాణానికి సంబంధించి అభిజిత్ లగ్నంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి కళ్యాణం జరగబోతుంది. కళ్యాణాన్ని చూసేందుకు అనేక మంది తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి అనేక మంది కూడా వచ్చారు. వీరందరూ కూడా ఇప్పటికే ఏదైతే గ్యాలరీలకు వచ్చి వారు ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించేందుకు ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో సామాన్య భక్తులకు వసతి గృహాల కల్పన ఈసారి దేవాలయ అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా అధికారులు దీంట్లో కూడా విఫలమయ్యారని కూడా తెలుస్తుంది. అనేక మంది భక్తులు కూడా ఏర్పాట్లపై పెదవి విరుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించి ఏర్పాట్లపై అయితే అనేక మంది భక్తులు అయితే మహిళలు దుస్తులు మార్చుకోవడానికి కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటు దేవాలయ శాఖ అధికారులు మాత్రం ఏదైతే సామాన్య భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామంటూ వారు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సామాన్య భక్తులు అందరూ కూడా కోరుకునేది ఏదైతే వచ్చే సంవత్సరానికి దీన్ని అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటే వీరందరూ కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే విధంగా మనం చూసుకుంటే ఇటు లడ్డూలు కావచ్చు, లడ్డు ప్రసాదాలు కావచ్చు, లేకపోతే వీటన్నిటిని కూడా అందుబాటులో అయితే ఉంచారు. 1,50,000కు పైగా లడ్డు ప్రసాదాలను అయితే వీళ్ళు దేవస్థాన అధికారులు అయితే అందుబాటులో ఉంచినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే అధిక ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తగా ఉండాలంటే కూలర్లు కావచ్చు, వాటర్ స్ప్రింక్లర్స్ కావచ్చు, లేకపోతే మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు వీటన్నిటినీ కూడా అధికారులు అందుబాటులో ఉంచారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అయితే షామియానాలు కావచ్చు ఇవన్నీ కూడా వేశారు. అయితే ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు పటిష్టంగా ఎవరిని కూడా లోపలికి రానిచ్చే కట్టుదిట్టంగా వివరిస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అటెండ్ కానుండటంతో ముఖ్యమంత్రులు, మంత్రులు వీరందరూ కూడా ముఖ్యమైన వారు అనేక మంది కూడా ఇక్కడికి హాజరవుతుండటంతో అయితే ఇటువంటి పటిష్ట బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మా కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్ భద్రాద్రి.